హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం మూత్రం గుండా వీర్య నష్టానికి, అంటే చాలా మందికి మూత్రం ద్వారా వీర్యం అనేది బయటికి పోవడం జరుగుతుంది. దీన్ని శుద్ధ కట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మూత్రం ద్వారా ఇంద్రియ నష్టం జరగడాన్ని తగ్గించడానికి ఒక 3 సులువైనటువంటి చిట్కాలు నేను ఈరోజు చెప్పబోతున్నాను. అయితే సహజంగా శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవడం వల్ల లేదా నరాల బలహీనత వల్ల కానివ్వండి, ఈ మూత్రం ద్వారా ఇంద్రియం అనేది బయటికి పోవడం జరుగుతుంది. కొంతమందికి వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళలో ఈ సమస్య అధికంగా కనబడుతుంటుంది. ఈ ఇంద్రియ నష్టాన్ని తగ్గించడానికి ఇప్పుడు ఒక 3 అద్భుతమైన చిట్కాలు చెప్తాను. ఈ చిట్కాలు మీరు క్రమం తప్పకుండా కనుక 1 నుంచి 2 నెలల పాటు వాడినట్లయితే ఈ ఇంద్రియ నష్టం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మొదటిది తిప్పతీగ కషాయం. తిప్పతీగ అనేది దాదాపుగా అందరికీ తెలుసు, లేదా గూగుల్లో సెర్చ్ చేసిన తిప్పతీగ చెట్టు కొంచెం ఈజీగా చూడొచ్చు. లేదా ఈ మధ్య కాలంలో తిప్పతీగ చూర్ణం కూడా మనకు అందుబాటులో ఉంది, గూగుల్లో కానీ ఆన్లైన్ ద్వారా, లేదంటే ఆయుర్వేదిక్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ తిప్పతీగ చూర్ణాన్ని ఒకవేళ ఆకులు దొరికితే మంచిది. ఈ ఆకులను ఏం చేయాలంటే ఒక 1/2 లీటర్ నీటిలో ఒక గుప్పెడు ఆకులు వేసి నిదానంగా మరగనిచ్చి, మరిగిన తర్వాత ఆకులన్నీ మాడిపోతాయి. అలా అయిన తర్వాత నీటిని వడబోసుకొని ఉదయము రాత్రి 2 పూటల ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉండాలి. లేదా ఈ తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఉదయం పూట పరికడుపున, రాత్రి పూట అన్నం తిన్నాక ఒక చెంచా మోతాదులో కనుక ఈ తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శుద్ధగట్టు, అంటే ఈ మూత్రం ద్వారా వీర్యం పోవడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇకపోతే రెండో చిట్కా, లేత బెండకాయలు ముదిరినే కాకుండా లేత బెండకాయలు ఒక 3 తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల మీద కొద్దిగా కండ చక్కెర చల్లి వాటిని ఉదయం పూట పరికడుపున తినాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు తింటూ ఉన్నట్లయితే ఈ శుద్ధగట్టు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇకపోతే 3వ చిట్కా, ధనియాల కషాయం. మనకు ఇంట్లో ధనియాలు తెలుసు కదా. ఈ ధనియాలను కూడా ఒక 1/2 లీటర్ నీటిలో ఈ ఒక 2 చెంచాలంతా ధనియాలను వేసి బాగా మరగనివ్వాలి. నిదానంగా మరిగిన తర్వాత ఒక 1/2 లీటర్ నీటికి ఇంకిపోవడం జరుగుతుంది. అప్పుడు వడబోసుకొని ఆ నీటిని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగం ఉదయం పూట పరిగడుపున, ఒక భాగం రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా ఈ శుద్ధగట్టు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో చాలా మంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఎవరిని కలవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కనుక మీరు ఇంట్లోనే చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి డాక్టర్ని సంప్రదించాలి అనుకుంటే కనుక పైన స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్కి కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ని కూడా మీరు పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి మెడిసిన్ పొందే అవకాశం నాకు ఛానల్ కలిగిస్తుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.